నువ్వా? అవును, మీకోసం ఇక్కడికి రాక తప్పలేదు. తీగలాగిన కొద్ది అల్లరి పాలైంది నీ బతుకనే. మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే మీరేం చేసినా భరిస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. నా మూలంగా మా అక్కయ్యల పెళ్లిళ్ళు ఆగిపోకూడదని వచ్చాను. మీరు నన్ను కాదంటే చావో బ్రతుకో ఇక్కడే తెలుసుకుందామని వచ్చాను. ఓహో, నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో, వేడ వేడైపోతుంది. ఒకనాడు నన్ను పొగుడుతూ కవిత్వం చెప్పిన ఈ నోటితోనే ఈ శరీరాన్ని పొందాక ఊపిరి పోయినా పర్వాలేదంటున్నారు కదూ. అన్నం తిన్నాక అయ్యో ఇది నా కడుపు నింపింది అని ఎవడో విస్త్రాకులు మెడలో వేసుకోడు, విసిరాకులు మారేస్తాడు. బావగారు, ఉపన్యాసం అనవసరం. ఏమా, ధనవంతులు బిడ్డ కదా వల్ల వేసుకుందాం అనుకుంటున్నా? కాదండి, ఈ నన్ను మోసం చేశాడంటావు. నీలాంటి బజారు మనుషుల సంగతి నాకు బాగా తెలుసు. రేటా, దీన్ని బయటకంటే వెళ్ళవే వెళ్ళు. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందానే. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి నాతోరా. అసలు వీళ్ళిద్దరు జాతకంలో పెళ్ళయ్యే రాత ఉందో లేదో. మీరు ఏడు పోహం చూసి ఎవడు ప్రేమిస్తాడే? నేను నిన్ను కాదంటే చస్తావన్నమాట. అయితే విను, నేను ఎలాగూ నీకు 3 ముళ్ళు వేయను. ఇంటికి వెళ్ళి నువ్వే ఒక ముడి వేసుకో, వేడ వేడైపోతుంది. వేడ వేడైపోతుంది, వేడ వేడైపోతుంది. అబ్బా, ఎన్ని ఊర్లు ఎన్ని పేర్లు తిరిగావు? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒక్కళ్ళంటే ఒకళ్ళు ముందుకు వచ్చారా? రారు. మారుతుందనుకున్న యువతరం ఇప్పట్లో మారేటట్టు లేదురా. మనకి జన్మలో పెళ్లి కాదు, మనకి ఆత్మహత్య శరణ్యం. ఓకే, అలా కానీ ఇంతకాలం కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే చావాలి రా. సరే. అమ్మో, నీళ్ళు నీళ్ళంటే నాకు భయం. అందులో నాకు నీళ్ళగానే ఉందని మా అమ్మ కూడా చెప్పింది. ఎవరి అమ్మాయి ఇంత హడావిడిగా వెళ్ళిపోతుంది? మన సీతలా ఉందిరా. సీతలా ఉందిరా. సీత 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 ఆగు. సీత సీత ఎంత పని చేసావు తల్లి. నాకు కడుపు కోత పెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా? సీత, నేనన్న మాటలకి మనసు కష్టపెట్టుకుని నువ్వు ఇంత పని చేసావా? అమ్మా సీత, దేవుడి మీద జాతకాల మీద మనుషులకున్న మూఢనమ్మకాల ఆసరాతో నేను ఆడిన నాటకం నిన్ను బలిదానం కోరిందమ్మా. నన్ను క్షమించమ్మా. నాటకం ఏమిటండి? అవును బాబు, నేను వ్యాపారస్తుణ్ణి. బియ్యంలో రాళ్లు కలిపి కల్తీ వ్యాపారం చేసేవాణ్ణి. అందుకే నీతో కూడా వ్యాపారం చేశాను. ఏమిటండి మీరు అనేది? 4 పిల్లల పెళ్లిళ్ళు ఒకే పన్నిట్లో జరగాలని కోయి ధరకి డబ్బిచ్చి నేనే అలా చెప్పించాను. ఎంత పని చేశారండి. కన్న కూతుళ్ళ నిశ్చితార్థాన్ని మీకై మీరే చెడగొట్టారా? అవును లక్ష్మి, కుమార్ వచ్చి దమయంతిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు దైవికంగా పెద్దమ్మాయి పెళ్లి అడ్డుపడింది. కుమార్ తన తెలివితేటలతో దానికి కూడా మంచి సంబంధం తెచ్చిన రోజున సంతోషంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసిన నా మనసు వక్రంగా ఆలోచించింది. సంబంధాలు తేవటంలో కుమార్ సమర్థుడని 4 పిల్లల పెళ్లిళ్ళు కానీ కట్టం లేకుండా జరిగిపోతాయన్న ఆశతో కోయిదరతో నేనే అబద్ధం చెప్పించాను. నేనాడిన నాటకం వల్ల నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోబోయింది. బాబు, నీ వల్లే నా బిడ్డ నాకు దక్కింది. నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించు బాబు. పర్వాలేదు, మీరేం బాధపడకండి. అమ్మా సీత, నిన్ను మోసం చేసిన వాడెవడో చెప్పమ్మా. వాడి కాళ్ళు పుచ్చుకు బ్రతిమాలైనా ఒప్పిస్తాను. అతను కన్నీళ్లకు కరిగే మనిషి అయితే నేనెందుకు నీళ్ల పాలవుతానన్న? నా దురదృష్టం నాతోనే అర్థం కావాలి. అక్కయ్యల పెళ్లిళ్ళు వెంటనే చేసేయనన్న. అమ్మా సీత, దగాపడిన నిన్ను నీ కర్మ వదిలేసి హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడేంత నీసులం కాదమ్మా మేము. ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజే నేను మీలో ఒకనయ్యాను. పెళ్లిళ్ళంటూ జరిగితే 4 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో ఒకేసారి జరుగుతాయి.